ఇది పెద్ద కుట్ర, బీజేపీ కుట్ర. దీని వెనక మోడీ ఉన్నాడు. అందు గురించనే ఆ రాజ్యాంగం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందంటే తీర్పు ఏమని ఇచ్చింది, ఏది సూచించింది కానీ వర్గీకరణ చేయమని ఎక్కడ చెప్పలే. సూచించండి అంటే జనాభా లెక్కలు తీయండి, శాంతియుతంగా మీరు ఇంక్వైరీ చేయండి, లేకపోతే ఏమైనా అన్యాయం జరిగితే కోర్టుకు రండి అని చెప్పింది కానీ ఈ వర్గీకరణ చేయమని చెప్పలేదు. అందు గురించనే మేము దయచేసి మళ్ళీ అట్ట కాకుండా న్యాయంగా మీరు మోడీతోటే పార్లమెంట్లో బిల్లు పెట్టి చెప్పియండి అని కూడా మేము అడ్డం రాము. మేము వర్గీకరణకు మేము అడ్డుపడ్డది ఏముంది? మాలలు ఏ దోసుక తిన్నారనేది క్రిమినల్ మాలలు మనువాదులు అని అంత ఘోరంగా మీరు తిట్టొద్దు. తిట్టకున్నా బీసీలను పెట్టి తిట్టిస్తున్నారు. బీసీలలారా మీరు తెలుసుకోండి, మీరు ఎంతవరకు చదువు చదివినో తెలుసుకొని మాట్లాడాలి. కానీ తెలియకుండా మేము అడ్డుపడ్డామంటే అడ్డకట్టేస్తున్నామా? మేము ఏమన్నా దోసుకుంటున్నామా? దోసుకుంటలేము. మేము ఎంతవరకైనా కూడా న్యాయంగా ఉండ్రి, న్యాయమైన పద్ధతిగా చేయండి. మేము ఏం అడ్డు రాము. మేము ఎంతవరకైనా కూడా మాకు హక్కు ఉంది, మేము కూడా మాట్లాడడానికి హక్కు ఉంది కాబట్టి మేము ఖండిస్తున్నామని కూడా మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు మీలో మీకే ఐక్యత లేకుండా ఇప్పుడు మీరే వర్గాలుగా ఏర్పడి ఎవరికి వాళ్ళు మీటింగ్లు పెట్టుకోవడం గల ఇది దీని అనుకున్న ఉద్దేశం ఏంటంటే మేము ఎక్కడ ఇడిపోలేదు. ఇడిపోవాలని మా వాళ్ళు అంటున్నారు, ఇడిపోలేదు. ఏంటంటే మా వాళ్ళు ఇంకా ఏరే తిరిగిపోతున్నారు. మమ్మల్ని ఎప్పుడైనా మేము కూర్చొని మాట్లాడుకునేదే ఉంటుంది. ఎప్పుడైనా కలిసే రోజులు ఉన్నాయి, కలుస్తాం. కానీ ఈ బీసీలను పెట్టి తీవ్రంగా తిట్టిస్తున్నారు. విఠల సొంటుని ఆ సొంటలను ఆ బీసీలలారా మీరు చూడండి. మేము ఎప్పుడైనా మాలమాది వాళ్ళం ఎప్పుడైనా కలుస్తాము, కలిసి మాట్లాడి తీర్మానం చేసుకుంటాం. కానీ మీరు వృతాగా మీరు పోతున్నారు. మీరు ఏది కళాకారులు కానీ ఇమలక కానీ అందరు కానీ మీరు న్యాయంగా చూసి మాట్లాడండి, కానీ అన్యాయంగా మాట్లాడద్దు. మాలలంటే మానవాళ్ళు ఏది పెద్ద చూపు ఉంటుంది, ఒకరిని దోసుకోరు, లేనోనికి పెట్టేతోళ్ళు మాలలు. మేము అన్యాయంగా మాట్లాడరు. అందు గురించనే ఇంత దుర్మార్గమైన మాటలు. మేము ఏమి మగ్లింగ్ చేస్తారంట మాలలు. మగ్లింగ్ చేసేది ఎక్కడ చేస్తారా? అడవిలో ఉంటారు, చెట్లలో ఉంటారు మగ్లింగ్ చేసేది. అసలు మానుకోవాలి. మీ దుష్ప్రచారం మానుకోకపోతే తీవ్రంగా దెబ్బతింటారని కూడా మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు మాలాకి ఎన్ని ఉపకులాలు ఉన్నాయి, అసలు వాటి గొప్పతనం ఏంది? మీ కుల వృత్తులు 59 ఉపకులాలు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉషామేర కమిటీ వేసిండు. ఉషామేర కమిటీ ఏమన్నది ఎంక్వైరీ చేసింది. మాదిగలను ఎంక్వైరీ చేసి సర్వే చేసి మాదిగలున్న ఉపకులాలు వెనకబడినాయి, దానికి ప్రత్యేకంగా ప్యాకేజ్ చేసి డెవలప్ చేయమని చెప్పింది. మళ్ళీ అదేవిధంగా మాలలను సర్వే చేసింది. మొత్తం సర్వే చేసి మాలలున్న ఉపకులాలు వెనకబడిన ఉపకులాలను న్యాయం చేయాలంటే ప్రత్యేకంగా ప్యాకేజ్ గవర్నమెంట్ తోటి అడిగి మీరు న్యాయమైన పద్ధతిగా వాళ్ళని డెవలప్ చేయమని చెప్పింది ఉషామేర కమిటీ. కానీ అదేవిధంగా రామచంద్రరాజు కమిటీ కూడా వేసిండ్రు. రామచంద్రరాజు కమిటీ కూడా అదే రకంగా చెప్పింది. కానీ ఎస్సీ వర్గీకరణ చేయమని చెప్పలేదు. నీవు మోడీతోటి ఉంటావు కదా, మీరు మోడీతోటి ఉండి ఈశ్వరూప సభ వచ్చినప్పుడు మాట ఇచ్చింది కదా, ఆ మాట ఆయన పార్లమెంట్లో బిల్లు పెట్టి చేసుకోవను. పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా మీరు ఎక్కినా అడ్డుపడుతున్నారు, మాలలు దోసుకుంటున్నారు. అది మానుకోవాలి. మేము ఎక్కడ అడ్డుపడతలేము. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగానికి ఎవరికైనా హక్కు ఉంది మాట్లాడడానికి, ఈ సమాజం అయినా మాట్లాడడానికి హక్కు ఉంది. కాబట్టి మేము కౌంటర్ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం అని కూడా మనం చేస్తున్నాం. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు చేసే పోరాటానికి మీ పోరాటానికి మధ్య సంబంధం ఏంటి? రెండు ఒకటే అంటారా? ఒకటైతే మరి ఆయన ఎందుకు సపరేట్ పెడుతున్నాం, మీరు ఎందుకు సపరేట్ పెడుతున్నారు? సపరేట్గా అంటే ఆయన వర్గీకరణ కావాలని మేమేమో దోసక తిన్నట్టు, ఆయన మాలలకు మాకేం సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నాడు. సంబంధం లేకపోతే అవును అబ్బా, ఇప్పుడు ఓ తండ్రికి 2 కొడుకులు ఉంటారు. 2 కొడుకులు ఉంటే ఓ కొడుకుకు ఎద్దు ఇస్తాడు, ఓ కొడుకుకు ఎద్దు ఇస్తాడు. ఓ కొడుకుకు 2 ఎకరాల భూమి ఇస్తాడు, ఓ కొడుకు 2 ఎకరాల భూమి ఇస్తాడు. మళ్ళీ బాయి కాడికి పోయే వరకు బాయి వంచమంటున్నాడు. బాయి ఎట్ట వంచుతావు? అదే వచ్చింది మాకు తేడా. బాయిని వంచనిక కాదు, బాయిలో ఉన్న పూడిక తీసి మంచిగా సిద్ధంగా చేసి ఆ నీళ్లు తాగమన్నాడు. కానీ
ఇవి నీవు బయట వంచమంటే కట్టకట్టనిక రాదు. ఇది కూడా వర్గీకరణ కూడా అంతేనే అని కూడా నీకు మనవి చేస్తున్నాను. ఇంతవరకు అయినా ఆగదు, అది కాదు అని కూడా మనవి చేస్తున్నాను. దయచేసి ఈ అగ్రకులాలు కానీ ఈ అగ్రకులాలు మాలమాదిగల మధ్యలో చిచ్చు పెట్టి రెచ్చగొట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ మానుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణ అనేది మరి మరి పార్లమెంట్ దాకా అయితే పోతుంది, మన పార్లమెంట్లో అసలు ఏం జరుగుతుందంట? పార్లమెంట్లో ఏమవుతుంది? ప్రైమ్ మినిస్టర్ తలుచుకుంటే ఏమవుతుంది? చెయ్యి, పార్లమెంట్లో బిల్లు పెట్టు, వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఈ నడవంతరాన కాకుండా ఉంటుంది. పార్లమెంట్లో బిల్లు పెట్టి చేసుకుంటే మోడీ గారు తెలుసుకుంటే ఏమైనా చేస్తారు. మోడీ గారు అక్కడ కాకుండా ఆ బాలు ఇక్కడ ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం చేసుకోవచ్చు అని ఇసిరేసి ఇక్కడ మాలమాదిగులు కొట్లాడుకుంటున్నారు. దయచేసి ఇది కాని పద్ధతి అని కూడా మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ఈ విషయం గురించి మన తెలంగాణ రాష్ట్ర నాయకులు ఏమంటున్నారు, తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఏమంటున్నారు? తెలంగాణ మంత్రులు కూడా వాళ్ళకి అంత తెలుస్తలేదు, వాళ్ళకు కూడా గుర్తిస్తలేదు. ఏంటంటే ఇది ఎన్ని మాటలు 30 సంవత్సరాల నుండి కాష్టికం లాగా కాలుతుంది, కాష్టికం దాకానే కాలుతుంది. ఎవరి నుండి కాదు, మంత్రుల నుండి కాదు, ఎమ్మెల్యేల నుండి కాదు, ఎవరి నుండి కాదు ఈ పని. అదే విధంగా రాజ్యాంగ పద్ధతిగా చేసుకుంటే అవుతుంది. మేము ఏమి అడ్డుపడము, అడ్డుపడ్రి అని ఏమి రెచ్చగొట్టి ఇవి చాలా కొట్లాడకు దారి చేయనికే, మగ్లింగ్ దారి చేయనికే ఏది మాలలు చాలా దోసుకున్నారు, తిన్నారు అని బంద్ చేసుకోవాలి. మేము ఎక్కడ అడ్డుపడలేదు, మా ఒళ్ళే అని మేము మాట్లాడుతున్నాం. కలిసిపోదాము, రేపు పొద్దున మేము కలిసే ఎప్పుడైనా కలిసేదే ఉంటుంది. ఏ ఊర్లో చూడు మాలోళ్ళు మాది వాళ్ళు పక్క పక్కనే ఉంటారు. అందు గురించనే మనం తేడాలు రాకుండా చేతం కూర్చొని మాట్లాడి తీర్మానం చేసుకుందామని కూడా మనం చేస్తున్నాం. ఇప్పుడు మాలలకి మన దేశవ్యాప్తంగా కూడా నష్టం జరుగుతుందా, లేకుంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్రం వరకేనా? తెలంగాణ రాష్ట్రంలో మాలలు కొంచెం తక్కువ మంది ఉంటారు అయితే తెలుసు కదా. ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నష్టం కాదు, అన్ని రాష్ట్రాలలో నష్టం జరుగుతుంది. నష్టం అంటే అందరూ మాయావతి వ్యతిరేకం చేస్తుంది, పాస్వాన్ గారు వ్యతిరేకం చేస్తున్నారు, దళిత లీడర్లు మొత్తం అంటే అక్కడ మార్లు అంటే మాలలు, చెమ్మర్ అంటే మాదిగలు, మొత్తం మాదిగలు వ్యతిరేకంగా చేస్తున్నారు. వర్గీకరణ వద్దు, కలిసి ఉంటే బాగుంటుంది అని మాయావతి బైకాట్ చేసింది. టైం కూడా ఇయ్యలేదు వాళ్ళకు. అందు గురించనే ఇది ఒప్పుకోరు. మేము ఒప్పుకున్న మాటలు ఎక్కంటుండే అక్కడ మొత్తం మేధావులు ఉన్నారు, ఏది మాదిగకు సంబంధించి మంత్రులు ఉన్నారు, సీఎం ఉన్నారు. వాళ్ళు మాయావతి కానీ, పాస్వాన్ గారు కానీ, రామదాస్ అత్వాలే కానీ అందరు ఉన్నారు. అది కానే కాదు, వాళ్ళు ఒప్పుకోరని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మరి ఫిబ్రవరి 2వ తారీఖు ఏదో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తామని చెప్తున్నారు, మరి అది ఎందుకంటారు? మాలలో మా కులవృత్తులు లక్షలాది మంది కర్రలతోటి నక్లీస్ రోడ్ కానుంటి మన పెద్ద అంబేద్కర్ విగ్రహం కాడికి కవ్వొత్తులాక కలం దొక్కుకుంటా శాంతియుతంగా ర్యాలీ చేయాలి. మా మాలలకు మేము ఐక్యతంగా ఉన్నాం. అన్ని కులాలు మాలలు కులాలు కులవృత్తులు బ్యాగరి కానీ, నేతకాని కానీ, గుర్రాల మాల కానీ, బ్యాగరి మాల కానీ అన్ని మాలలతోటి కులవృత్తులు తీసుకొని తప్పలాలతోటి కొట్టుకుంటా, కర్రలతోటి తీసుకుంటా మా కులవృత్తులతోటి ర్యాలీ, శాంతియుతంగా ర్యాలీ మన అంబేద్కర్ గారికి పోవాలి. లక్షలాది మందిని పిలుపునిచ్చినామని కూడా మనం చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే మీ కుల వృత్తుల్లో మీరు మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మరి కుల వృత్తులు మళ్ళీ గుర్తు చేయడానికా, లేకుంటే మీ కులాన్ని ప్రమోట్ చేసుకోండి? మా కులాన్ని గుర్తు చేయడానికి అన్ని రకాల కష్టాలు ఉన్నాయి. మాలలే డెవలప్ అయింది అనేది లేదు. వెనకబడిన కులాలు కూడా వాళ్ళకు న్యాయం జరగాలంటే మేము చైతన్యం చేసి అందరినీ అన్ని కులాలను కలుపుకొని మేము కర్రల కవత్తు నడుచుకుంటా శాంతియుతంగా పోతామని కూడా మనం చేస్తున్నాం.